మీకు దేవుడు ఒక తలాంతుని ఇచ్చాడు, మీకు దేవుడు ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. 1, 2, 3, 10 ఎన్నో ఇచ్చాడు దేవుడు మీ జీవితంలో. కానీ అన్నిటినీ కూడా దోచుకోవడానికి అది వాడు దోచుకోలేడు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా. కానీ మీకు అబద్ధాలు చెప్పి మీ కాన్ఫిడెన్స్, మీ ధైర్యము, మీ నిశ్చయత మీలో నుండి తీసివేసిన తర్వాత మీరు అనుకుంటారు ఇది దేనికి పనికొస్తుంది, నా జీవితమే సరిలేదు, నేనే సరిగ్గా లేను, నా జీవితం అంతా ఫెయిలియరే కదా, వాట్ యూజ్ ఇస్ దిస్ ఫర్ మీ ఎనీవే అనే పరిస్థితిలో మీరన్నిటిని కూడా డిసేబుల్ చేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఇంకా ఇవద్దు, నేను వాడను అని చెప్పే వరకు అపవాది మిమ్మల్ని ఒప్రెస్ చేస్తూ ఉంటాడండి. యూ హ్యావ్ టు రికగ్నైజ్, ఇంతకాలము క్వైట్గా పెట్టారు, ఇంతకాలము పక్కన పెట్టేస్తారు, ఇంతకాలం ఆ తలాంతులన్నీ కూడా నాకు వద్దు, ఇవి నేను వాడకపోయినా ఏం తేడా లేదు, ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం ప్రభావితం లేదు, ఎవరికి ఉపయోగకరంగా లేదు, సో ఐ జస్ట్ పుట్ ఇట్ అవే అనే పరిస్థితిలో ఉన్నారా? నో, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. మరలా తీసుకో, మరలా పట్టుకో, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ ఉద్దేశం మరలా చేతిలో పట్టుకుని దాని తగ్గట్టు నీ జీవితాన్ని కొనసాగించు.